వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐరూస్ మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు 40 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనలోనే ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో, పుట్టిన పిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ ప్రత్యేకించి పేరు అనేది మనం పెట్టుకున్న తర్వాత లైఫ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈరోజు మనం శ్రీ గురు కరుణామయ్య గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శ్రీమాత్రమ. పేర్లు పెట్టే విషయంలో మాత్రం కొంతమంది ఈ మధ్యకాలంలో నెట్ వచ్చింది కాబట్టి అంటే అందరూ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని పెట్టేస్తున్నారు పేర్లు. కొంతమంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతారు, కొంతమంది న్యూమరాలజీ ఫాలో అవుతారు, కొంతమంది వంశపారపర్యంగా వస్తున్నటువంటి తాతల పేర్లు ముత్తాతల పేర్లు పెట్టుకొని జోడించేస్తారు. పేరు ప్రభావం అనేది ఒక మనిషి మీద అంటే పిల్లవాడి మీద ఏ విధంగా ఉంటుంది, అండ్ పిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు పిల్లలు పుట్టినప్పుడు పేరు పెడితే పూర్వకాలంలో ఏ ప్రిన్సిపల్ పాటించేవారో ముందు చెప్తాను. వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెడతారు. తాతగారి పేరు, ఆ పేరు పెట్టినప్పుడు సుబ్బారావు అని పేరు పెట్టేది మా తాతగారి పేరు. ఆయన ఆ పేరు పిలిచినప్పుడు తాతగారికి కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఆ గౌరవం ఉండి వీడిని కాస్త నోటికి వచ్చినట్టు తిట్టరు, ఫస్ట్ గౌరవంగా చూసుకుంటారు. ఆ తాతగారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆ యొక్క శక్తి, ఈ పేరు పిలవడం వల్ల సదా మన్నం చేసుకుంటే భగవంతునిలాగా మనం చేసుకుంటే ఆ శక్తి మనకు కొంత వస్తుందో, ఆ పేరు చెప్పి 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 కొంతవరకు పిల్లవాడికి శక్తి వెళ్తుంది. అదొక పద్ధతి. ఇంకోటి, ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్ద మాత్రమే పునర్జన్మ నశ్యతి అంటారు. ప్రాణం పోతున్నప్పుడు సాధారణంగా పిల్లవాడిని పిలుస్తారు. నారాయణ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, ఆయన ప్రాణం పోయిందనుకోండి, వాడికి ఇంకో జన్మ లేదంటుంది శాస్త్రం. అందువల్ల అదే కాకుండా లక్ష్మి, సరస్వతి, అమ్మ, కృష్ణవేణి అని పిలుచుకుంటుంటే ఎన్ని వేల సార్లు చెప్తాడండి తల్లిదండ్రులు. జపమైపోలేదు, అవన్నీ అమ్మవారి పేర్లే. అదే భగవత్పరంగా ఆ పేర్లు పెట్టినప్పుడు ఆ పేరు పిలిచి 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 వీడి జన్మ ధన్యం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, నారాయణి అని పేరు పెట్టి నారు నారు అని పిలుస్తున్నారు. ఎందుకు ఇంకా పేరు పెట్టడం? లేదా చిన్ని బుచ్చి అని పేరు మార్చేస్తున్నారు. అసలు పేరు పెట్టడం, ఆ పేరుతో పిలిచి పిలిచి తరతి నేను తరిస్తాను, ఆ తరించిన దానివల్ల ఆ శక్తి పిల్లవాడికి కూడా వెళ్తుంది. ఇది రెండు. ఇకపోతే పేరు పెట్టేటప్పుడు మీకు తెలియదు అనుకుంటా, నామకరణంలో మాసనామ్న, నక్షత్రనామ్న, వ్యావహారిక నామ్న అని 3 పేర్లు రాస్తారు. మన వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. ఇంటర్నెట్లో వెళ్ళి ఎవ్వడికి అర్థం కాని పేరు పెట్టేయాలని వీళ్ళు యంగ్స్టర్స్కి ఉంటుంది. అది ఏమిటో మనకి తెలియదు. ఎక్కడో చూసేయండి, వాడు తప్పుగా పెట్టుండొచ్చు, అయినా సరే పెట్టేస్తూ ఉంటాడు. పేరు బాగుందనుకుంటే పెట్టేస్తారు. కొంతమంది అమెరికాలో విదేశాల్లో ఉన్నవాళ్ళు మన పేర్లు వాళ్ళు పలకలేరని వాళ్ళ కోసం పేర్లు పెట్టి మహానుభావులు కూడా ఉన్నారు. ఈ నంబర్ నిజంగానే వాళ్ళు పలకాలని వీడి పేరు పాల్గొంటారు. మా చుట్టమే శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని వాళ్ళు పలకలేదని నాష్ అని మార్చుకున్నారు. నాష్ అంటే అర్థం ఏమిటని నాశం. మరి కెరీర్ ఎలా ఉంటుందండి? చక్కని శ్రీనివాస్ పెట్టుకుని వాడు పలకపోతే వాడి కర్మ, నేను ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళు మార్చుకుంటున్నారా? మనం వాళ్ళకి చాలా కష్టమైన పదాలు ఉంటాయి, నేను పలకలేదు మార్చుకోవట్లేదే. అయితే పేరు పెట్టినప్పుడు ఒక్కొక్క అక్షరం పలికేటప్పుడు ఒక్కొక్క శక్తి వస్తుంది. 5 అక్షరాలు చెప్తాను. స అంటే జ్ఞానం, సరస్వతి. స రసవతి ఇది సరస్వతి. రసం అంటే రసోవై సహ ఆనందం. స అని పేరు అక్షరం మీ పేరులో ఉంటే ఆనందం వస్తుంది, అది పిలిచినందువల్ల. ర అంటే అగ్ని బీజం. ర ఫ్రిక్షన్ వస్తుంది, అగ్ని. అగ్ని వల్ల చైతన్యం, జ్ఞానం. స ర. త నాలికలో చూడండి, స ర త, నాలిక ఒకేలా తిరగట్లేదు. ఈ తిరిగినందువల్ల కొన్ని నాడులు ఉత్తేజం అవుతూ ఉంటాయి. అది విన్నందువల్ల ఆ పిల్లవాడికి కూడా కొన్ని నాడులు ఉత్తేజం అవుతాయి. అక్షరం వినవడం. త అంటే అంటే ఉద్ధరించేటటువంటి శక్తి. ఈ ప్రపంచంలో ఉన్నవాడిని కాస్త ఆధ్యాత్మికం వైపు వెళుతుంది. సరత. వ అన్నది అమృత బీజం. వాడికి నాశనం లేనటువంటి ఒక జ్ఞానము, నాశనం లేనటువంటి ఒక ఆనందం, ఇటువంటివన్నీ వస్తాయి. వ అమృత బీజం. వం. మ
మ అన్నప్పుడు పెదాలు కదులుస్తున్నాయి. అవును. స ర త వ మ ఒక్కచోటే పదాలు కలిసాయి. మ అన్నది ఇల్యూషన్ని మాయని జయించేటువంటి శక్తి. అంచేత చిన్నపిల్లల పేర్లు పెడితే ఈ నక్షత్రాలు పెట్టి ఈ అక్షరాలు ఉండాలి, అది వదిలేసేయండి. అది ఎందువల్ల పెట్టారో నేను అనుకుంటున్నాను, అశ్వని నక్షత్రం ఉంటే చూచే లోల దాంతో స్టార్ట్ అవ్వాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ అక్షరం కోసం వెతికి ఏదో ఒక వేరే పదాలు పెట్టుకున్నాం. అవును. నా పేరే తీసుకుంటే నాది అశ్విని నక్షత్రం, వెంకట సూర్య సుబ్బారావు కొంపెల్ల నా పేరు. ఎక్కడ చూ కానీ చో కానీ లో కానీ లా కానీ లేదు. వెనక్కి తిరిగి చూస్తున్న బ్రహ్మాండంగా ఉంది. ఇంజనీరింగ్ 8 ఏళ్ళు చదివాను, 3 ఏళ్ళు డిమికిలు కొట్టి. ఇంకెవరికైనా సరే జీవితం బాగుండదు. అలాంటిది నేను ప్రపంచ దేశాలు తిరిగాను. న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశాను, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద. అమెరికాలో పనిచేశాను. ఇంత భోగం ఎందుకు వచ్చింది? మా అమ్మగారు పెట్టిన పేరు, మా తాతగారి పేరు, వెంకన్నబాబు పేరు కలిపారు. ఇవి చూడాలి. అంతేగాని చూచే లోలా అక్కడ పెట్టేశారు అంటే నా దృష్టిలో, నేను తప్పవచ్చు, క్షమించాలి చూసేవాడు, నా దృష్టిలో ఒక రిక్షావాడు ఎవరో ఒకడు ఏమీ తెలియని వాడు వచ్చి, ఎరా అబ్బాయి ఎప్పుడు పుట్టావు? నాకు తెలియదేప్ప. ఓకే, నీ పేరేంటి? చొక్కారావు. ఓకే, చో అశ్విని నక్షత్రం. రివర్స్లో క్యాల్కులేట్ చేయొచ్చు. లేదా నీకు పెళ్ళి ఎప్పుడైంది, పిల్లలు ఎప్పుడు పుట్టారు, అవి పెట్టుకుని క్యాల్కులేట్ చేస్తారు. అంతేగాని పేరులో ఈ నక్షత్రానికి నాకు తెలిసినంత వరకు దాని మీద డిపెండ్ అవ్వక్కలే. డిపెండ్ అయితే మరీ మంచిది, కానీ దానికన్నా ముఖ్యం ఒక దైవపరమైనటువంటి పదం, వ్యావహారిక. అందుకే నక్షత్రనామన మాసనామనాలో ఎప్పుడూ దేవుడి పేర్లే ఉంటాయి. మీరు చూస్తే లిస్ట్ ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వాడికి అందరికీ అదే పేరు. చైత్రమాసంలో పుడితే ఒకటి, మాఘమాసంలో పుడితే ఒకటి, అందరికీ అదే పేరు. నక్షత్రనామంలో అంటే అశ్విని నక్షత్రంలో పుడితే ఇదే పేరు. అది రాసాక వ్యావహారిక నామ్న అని చెప్పి ఈ పేరు రాస్తారు. అది మనం పద్ధతి పాటిస్తే తెలుస్తుంది. అంచేత పేరు పెట్టేటప్పుడు దాన్ని పిలిచినందువల్ల నాకు జన్మ ధరించాలి. ఆ పలికిన శబ్దం వల్ల పిల్లవాడికి కూడా నేను చెప్పినట్టు స ర త వ మ ఈ 5 అక్షరాలు ఉన్నాయనుకోండి, బ్రహ్మాండం. అఫ్కోర్స్ ఈ ఒక్క పేరులో ఉందంటే నేను నమ్మను. తర్వాత వాళ్ళ చేసుకున్న కర్మలు అవి ఉంటాయి. కాకపోతే డెఫినెట్గా సప్లిమెంటల్ ఎనర్జీ ఈ పేరుతో వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. అయితే ఇప్పుడు వచ్చి యంగర్ జనరేషన్ చూసుకోండి, పేరు పెట్టేటప్పుడు స ర త వ మ ఈ అక్షరాల్లో మ్యాక్సిమం ఉంటూ అర్థవంతమైనటువంటి. అలాగే నకారంతో మొదలైంది పేరు, నెగేషన్ అంటే నెగటివిటీ. రకారం ఒకటి ఉంటే మంచిదంటారు. అంటే ఇది ఇలా అయితే ఇంకోటి ఇలా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. మీ పేరు నాగరాజు, నకారంతో మొదలైంది, రా ఉంది కనుక ఇది బ్రహ్మాండంగా యాంకరింగ్ చేస్తున్నారు మీరు. అదే అనుకోవాలి. జ అంటే పుట్టుక, పద్మజ, జలజ, జ ఎండ్ అయింది. గ అన్నది గణపతికి సంబంధించిన బీజం, గమ్. నా రా బ్యాలెన్స్ అయిపోయి ఇంక ఉన్నది గజ, గజ, ఏనుగు లాంటి స్థైర్యం, బలం. అది మీకు ఇలాగ విశ్లేషణ ఎంతైనా చేసుకోవచ్చు. మీరు పేరు పెట్టిన మీ నాన్నగారికి అమ్మగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే సార్, నాకు ఇప్పుడు కొంచెం లోపల తెలియనటువంటి స ర త వ మ ఈ 5 అక్షరాల్లో మ్యాక్సిమం వచ్చేటట్టు మీనింగ్ఫుల్గా కాస్త భగవంతుడికి సంబంధించి చూసుకుంటే చక్కగా వాళ్ళ జీవితం ఉంటుంది. వాళ్ళని పిలిచి మన జన్మ కూడా ధన్యమవుతుంది, సందేహం లేదు. శ్రీమాత్రము.